చెక్కిస్తుందా అంటే డెస్క్‌టాప్ అదిరింది. ఎలా అయినా సరే మన దారిలో తెచ్చుకోవాలి. నా చూపు పడింది ఏదైనా సరే నా వశం అవ్వాల్సిందే. అది కత్తిలా ఉంది. ఏరా నేనున్నా కదా, నేను చూసుకుంటాలే, నేను అన్నీ చూసుకుంటా. ఎందుకు ఆఫీస్ మానేస్తున్నావు? నేనున్నా కదరా, అంతా నేను చూసుకుంటా. ఓకేనా? ఎవరి జిగేలు ఎలా చూసుకుంటూ వచ్చేస్తుంది. రండి మేడం, రండి. మేనేజర్తో మాట్లాడాలి. మేనేజర్ రూమ్ ఎక్కడ? రండి రండి రండి. ఓ రండి, ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి ప్లీజ్. చెప్పండి మేడం, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఇవ్వడానికి వచ్చారా? లేదు సార్, మీ దగ్గర జాబ్ కోసం వచ్చాను. జాబా? మేమే ఖాళీగా ఏడుస్తుంటే జాబ్ ఎక్కడవి? ఇదిగోండి సార్ లెటర్. పని లేకపోతేనే పని కలిపిద్దాం, మన చేతిలో పనేగా. రికమెండేషన్ లెటర్ కూడా ఉంది సార్. మీకు రికమెండేషన్ కూడా అవసరం లేదండి, మీకు జాబ్ వచ్చేసినట్లే. మీరు వెళ్ళండి, మీకు నచ్చిన దగ్గర కూర్చోండి. సార్ నిజంగా చెప్తున్నారా? మీకు వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, వెళ్ళండి. జాబ్ ఫార్మాలిటీస్ అన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఫ్రంట్ నుంచి 9 అలా ఉన్నా, బ్యాక్ నుంచి లియానా. ఓకే, మీకు జాబ్ వచ్చేసింది, వెళ్ళి కూర్చోండి. మీకు నచ్చిన దగ్గర వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. ఓకే సార్. ఏసీలు కూడా చెమటలు పట్టిస్తుంది, వెరీ హాట్. ఏదో ఒకటి చేసేయాలి. నువ్వు ఇక్కడే ఉండు, ఫైల్ నేను మాట్లాడుస్తా. వెర్ ఈస్ ద మేనేజర్? ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు, లోపలికి వెళ్ళండి. వీడెవడ్రా బాబు? మీకే తెలుస్తుంది. మహేష్ గారు, వెర్ ఈస్ ద ప్రాజెక్ట్? మేడం, సబ్మిషన్లో ఉంది మేడం. సబ్మిషన్లో ఉంటే ఎందుకు డిలే అవుతుంది? అయిపోతుంది మేడం, అయిపోతుంది. ముందు కూర్చోండి మేడం. నేను కూర్చోడానికి రాలేదు, ప్రాజెక్ట్ గురించి చెప్పండి. వేర్ ఈజ్ యువర్ టీమ్? హలో, చెప్పండి సార్. సాయి, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్, వస్తున్నా. మేడం కూర్చోండి మేడం. సార్ పిలిచారు? సాయి, మేడంకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ సాయి, ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ డీటెయిల్స్. నేను ఏంటి తేడాగా ఉంది? సాయి అంటే మీరేనా? అవును మేడం. ఈవిడికి ఎలా తెలుసు? లెటర్ రాయడమేనా, ప్రాజెక్ట్ కూడా చేస్తారా? అంటే లెటర్ అది రండి మేడం, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెటర్ ఎంత పని చేసిందా? సరే. ఏందరో నీకు అలా వీడికే సరిగ్గా ఏం తెలియదు, వీడు అలా చెప్తున్నాడు. యాక్చువల్గా పిక్చర్ గురించి వినడమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం.
ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది మేడం. వినయ్ విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ మేడం. ఓకే 1 minute. అరే ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో ప్రాజెక్ట్ ఏం అర్థం కాలేదు. సిమిలర్గా ఉన్నది, గూగుల్లో చూసి డౌన్లోడ్ చేసి పెట్టా. ఏం చెప్పినా బాగానే చెప్పావులే, కంపెనీ పరువు కాపాడు. సాయి ఒక మంచి పనోడు. మేడం ప్రాజెక్ట్ యా, డోంట్ డిలే, డూ ఫాస్ట్. ఓకే, ఐ హ్యావ్ అ వర్క్, ఐల్ గో. ఓకే. నువ్వు లవ్ లెటర్ రాసావు కదా, గుర్తుందా? అది తనకే. ఇలా పనికొచ్చిందనమాట లెటర్. నువ్వు చేసిన తప్పైనా మంచిగా జరిగిందిలే. అలా ఉంటుంది మనతో. ఈసారైనా లవ్ లెటర్స్ కాకుండా మేడం ప్రాజెక్ట్స్ సెండ్ చెయ్యి. ఓకే ఓకే మేడం. లవ్ లెటర్ ఎంత పని చేసిందనమాట క్లయింట్ని. మీరు హ్యాపీ కదా? అను అను సాయి గారు, మీరు చేసిన రిక్వైర్మెంట్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కరెక్ట్ చేసి నాకు మెయిల్ చేయండి. యారా ఎలా ఉంది నేను ఇచ్చిన గిఫ్ట్? సాయి వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఆర్ ఫిష్ మార్కెట్. గొడవ పడాలనుకుంటే బయటికి వెళ్ళి గొడవపడు, ఆఫీస్లో కాదు. సార్ అది గెట్ అవుట్, యు ఆర్ ఫైన్. ఇదే నాకు కావాల్సింది.